ఓడిపోయేటోనికి ఓపిక ఉండదు, ఓడ్చుకునేటోనికి కోపం రాదన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సునీతమ్మ చేతిలో నవీన్ యాదవ్ జుజూబీ అవుతాడు అనేది తెలిసింది కావచ్చు. నిప్పుల వడ్డ ఉప్పోలే చిటచిటపట అంటాడు నవీన్ యాదవ్. కట్టలు తెంచుకున్న కోపం కొంపలు ముంచుతుందని ఎరగకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అనేది మీరైన ఒకసారి. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడరు. ఇన్నరా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ ఇల్లట. బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడికి వచ్చి ఇంటికి పోలేరట. సరే పోలే అనుకుందాం, ఎందుకు కావచ్చు. నడుమిట్లు ఏమన్నా నవీన్ యాదవ్ పెట్టిన చెక్ పోస్టులు ఉన్నాయా, లేకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ నవీన్ యాదవ్ కట్టించిన ప్రహారీ గోడు ఉన్నదా? దాన్ని దాటిపోయేదానికి బీఆర్ఎస్ పార్టీలకు కష్టమవుతుందా? ఎందుకు ఇంటికి పోలేరు కావచ్చు? ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి మాట్లాడే మాటలు ఇవేనా? ఓట్లు అడిగే ప్రచారం చేస్తున్నాడా, లేకుంటే గుండాగిరి చేస్తున్నాడా? ఇంటికి పోనీయకుండా ఏం చేస్తాడు కావచ్చు? కట్టిస్తాడా? ఇంటికన్నా ఉంచుకొని భోజనాలు పెడతాడా? ఆ మాటలకు అర్థం ఏంటిది? ఓడిపోతున్నా కాబట్టి ఏదో ఒకటి చెప్పి హల్చల్ చేస్తే మీడియా కవరేజ్ వస్తుందని ఎట్లా మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కరడు కట్టిన సమాఖ్యవాదుల బెదిరింపులకే జంకలేదు. వాళ్ళ మీదనే పోరాటం చేసి తెలంగాణ నుంచి తరిమేసిండ్రు. అసోంటిది జూబ్లీహిల్స్ నా ఇల్లు అడ్డా అని బెదిరిస్తే బెదురుతారా? ప్రచారం చేసుకుంటా ఈ గల్లెటు పోతుందా అని అడిగే నీకు జూబ్లీహిల్స్ ఇల్లు ఎట్లయితే నవీన్ యాదవ్ అని అడుగుతున్నారట. తన మాటలు ఇన్న జూబ్లీహిల్స్ పబ్లికే.